మరి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి 16 వార్డులకు కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మేము డోర్ టు డోరు తిరిగి మీ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుంటున్నాం, సర్వే చేసుకుంటాం మా ఛానల్ తరపున. మేము ఏ పార్టీకి వేయకుండా ఆ. లోటకేద్దాం అనుకుంటాను. నోట ఉం. ఎందుకని? ఎందుకంటే మాకు ఎవ్వరు ఏం చేస్తలేరు. ఉం. అదే ప్రభుత్వ పథకాలు ఏమి రావట్లేదు. ఆహా. అదే ఏం 6 గ్యారెంటీలు. చేయాలి? మోడీ ఇచ్చిన దానికంటే గ్యాస్ కు ఉం. ఇంకా 70 రూపాయలు ఎక్కువనే పెంచారు వీళ్ళు. ఉం. వీళ్ళ ప్రభుత్వం వచ్చి ఉం. 6 గ్యారెంటీ సన్న బియ్యం అంటే మోడీ ఇచ్చేటి ఆయన ఇస్తాడు ఉం. పైనుంచి. ఉం. అంతేనా? ఉం. ఇప్పుడు టీఆర్ఎస్ సత్కారం ఉన్నప్పుడు ఏమి ఇయ్యలే, మాకు డబుల్ బెడ్రూమ్ కూడా రాలే. ఉం. మా కాలువలు ఎట్లున్నాయి, మేము ఎట్లున్నాం, మా ఇండ్లు ఎట్లున్నాయి చూడండి. ఉం. 16వ వార్డు ఉం. ఉం. సో ఇప్పుడు సొంత ఇల్లు అనేది, సొంత ఇల్లే. కానీ మీకు ఇప్పుడు ఇందిరా మిల్క్ కట్టుకోవడానికి రాలే. రాలే. ఇంకా మీరు అప్లికేషన్ పెట్టారా? ఆ. సో ఎలక్షన్ కోడ్ ఉంది కదా, తర్వాత ఏమైనా చేస్తారేమో చూడాలి. చేస్తా అంటారు అనుడు వరకు కానీ ఇచ్చులేదు. సో కరెంటు 200 కరెంట్ ఒక్కటి ఫ్రీగా వస్తుంది. గ్యాస్ రావట్లేదు. గ్యాస్ కనీసం 46 రూపాయలు కూడా పడట్లే. ఓకే, 46 రూపాయలు కూడా పడట్లే. మామూలుగా 46 రూపాయలు పడేది, అది కూడా అవి కూడా పడట్లే. ఇప్పుడు ఆ సంవత్సరం నుంచి అవి కూడా పడట్లే. ఓకే, మొత్తం గ్యాస్ ఫుల్ డబ్బులు ఫుల్ కడుతున్నారు. అవన్నీ కడుతున్నాము, అవి పడట్లేవు. బ్యాంక్ లో పోతే ఏదో ఒకటి అంటే గ్యాస్ కంపెనీ పోతే అక్కడనే పడితే అంటాను, లేకపోతే ఎమ్మెల్యే కాడికి పోంటారు. ఎమ్మెల్యే కాడికి పోతే మాకు దొరకట్లే.